Welcome to Lapakshi Fix It. Today our topic is spotting errors. Spotting errors అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఎస్ఎస్సి అయినా బ్యాంక్స్ అయినా సరే ఇది కన్ఫర్మ్ గా 5 మార్క్స్ వచ్చే టాపిక్. ఓకేనా? ఫస్ట్ quitting a PhD do close some doors in traditional academic research and teaching అన్నాడు. చెక్ చేద్దాం. క్వశ్చన్ ఇప్పుడు కూడా ఒకవేళ స్టార్టింగ్ V4 తో స్టార్ట్ అయింది అనుకోండి, పక్కన నౌన్ ఫామ్ ఉందనుకోండి, ఆ తర్వాత వెర్బ్ వచ్చింది అనుకోండి, కొన్ని సందర్భాల్లో ఈ V4 ఉంది కదా, ఇది నౌన్ గా పనిచేసి ఇది సబ్జెక్ట్ అయిపోతుంది. ఇది నౌనే కానీ ఇది సబ్జెక్ట్ అవ్వదు. సపోజ్ చూద్దాం. స్మోకింగ్ సిగరెట్స్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అంటారు. ఇక్కడ సిగరెట్స్ ఆర్ అని రాయలే, మనం ఏం రాసాము? ఈజ్. ఎందుకు రాసాము? ఇక్కడ ఏముంది కాబట్టి స్మోకింగ్ ఎలా పనిచేసింది? V4 నౌను, ఇది కూడా నౌనే, కాకపోతే ఇది సబ్జెక్ట్ గా పనిచేయదు. ఇలా V4. సపోజ్ రీడింగ్ బుక్స్ ఆర్ మై హ్యాపీనెస్ లేదా మై హాబీ అని చెప్పొచ్చు. ఇక్కడ బుక్స్ ఆర్ అన్నాడా, సో రాంగ్ ఆన్సర్. ఇక్కడ సబ్జెక్ట్ ఎవరంటే రీడింగ్ నౌన్ అవుతుంది, V4 నౌన్ గా పనిచేస్తుంది. ఇక్కడ బుక్స్ నౌనే కానీ సబ్జెక్ట్ అవ్వదు. ఇక్కడ సబ్జెక్ట్ ఎవరంటే ఈజ్. సో రీడింగ్ బుక్స్ ఈజ్ మై హ్యాపీనెస్ ఆర్ ఈజ్ మై హాబీ. సో అలా ఇక్కడ క్విట్టింగ్ అన్నాడు, PH అన్నాడు, ఇది నౌన్ ఫామ్. ఇక్కడ క్విట్టింగ్ V4, ఇక్కడ ఇది నౌనే కానీ ఈ V4 ఇక్కడ సబ్జెక్ట్ గా పనిచేస్తుంది. క్విట్టింగ్ ఎలా ఉంది? ఇక్కడ సింగులర్, అందువల్ల ఆన్సర్ డూ రాకూడదు. డూ వస్తే ఏమవుతుంది? V1 ప్లూరల్. మనకి నౌన్ ఎలా ఉంది? ఇక్కడ సింగులర్, సబ్జెక్ట్ సింగులర్ ఫామ్ లో ఉంది. ఆన్సర్ వచ్చి డస్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. సో ఆప్షన్ ఏ లో మిస్టేక్ ఉంది, మన ఆప్షన్ ఏ అవుతుంది. ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్.